హాయ్ అండి, వెల్కమ్ టు స్వీటీస్ వరల్డ్. ఇవాళ ఒక మంచి నాన్ వెజ్ రెసిపీ చేద్దాం అనుకున్నాను. అందుకోసమని చేపల పులుసు చేస్తే బాగుంటుంది అనుకొని ఈ రెసిపీని ట్రై చేస్తున్నానండి. ఇందుకోసం ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాను. అందులోకి ఆల్రెడీ ఒలిచిపెట్టిన 20 నుంచి 25 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి మిక్సీ పట్టానండి. ఎందుకంటే అన్నీ ఒకేసారి కలిపితే ధనియాలు, జీలకర్ర సరిగా మెదగకపోవచ్చు కాబట్టి ముందు వాటిని మిక్సీ చేసి తర్వాత వీటిని వేసానండి. అందులోకి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టిన 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కూడా వేసి మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాను. ఒక 75 గ్రామ్స్ వరకు చింతపండును నానబెట్టి దాన్ని కూడా గుజ్జును తీసి పక్కన పెట్టేసుకున్నానండి. దీనికోసం 1 కిలో వరకు చేపలు తీసుకున్నాను. వాటిని నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఒక పెద్ద కడాయి, అంటే కొంచెం వెడల్పుగా ఉన్న కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. ఈ చేపల కర్రీకి ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. ఈ ఆయిల్ ఫ్రై అయిన తర్వాత అందులోకి కొంచెము ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసాను. కరివేపాకు చిగురులాగిన తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలు, అంటే నేను పండు మిరపకాయలు వేసుకున్నాను, మీకు కావాలనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. వేసుకొని ఫ్రై అయిన తర్వాత అందులోకి ఆల్రెడీ నేను కట్ చేసి పెట్టుకున్న ఒక 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. వాటిని కూడా వేసి చిన్న మంట మీద గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకున్నానండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత అందులోకి ఒక 2 పెద్ద టమోటాలని కూడా నేను ఆల్రెడీ మిక్సీ చేసి ప్యూరీ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా వేసి చిన్న మంట మీద బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఆయిల్ తెలియేంత వరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మనకి పచ్చివాసన వస్తుంది. ఆల్రెడీ నేను చేపల్ని కడిగి పెట్టేసుకున్నానని చెప్పాను కదా, అందులో ఉన్న వాటర్ పోవడానికి పక్కన డ్రైన్ చేసి, అంటే బొక్కలున్న గిన్నెలో వేసి పెట్టేశాను. ఇప్పుడు టమోటాలు మొత్తం అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనం మిక్సీ పెట్టిన మసాలాను కూడా వేసి చిన్న మంట మీద అడుగు అంటకుండా స్లోగా ఫ్రై చేసుకుంటూ ఉన్నానండి. దీనికి ఒక 5 మినిట్స్ దాకా పడుతుంది. ఇలాగ ఆయిల్ మొత్తం పైకి తేలేంత వరకు ఉంచి తర్వాత ఇందులోకి మన టేస్ట్కి తగ్గట్టు కారము, ఉప్పు, ఒక చిన్న టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి వేయించేసుకున్నానండి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులోకి ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంది కదండి, ఆ గుజ్జును యాడ్ చేసుకుంటున్నాను. ఈ గుజ్జుకి వచ్చేసి మనకు సూపు చిక్కదనం ఎంత ఉండాలి అన్న దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవడం కానీ తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చండి. అంటే సూప్ కొంచెం పలుచగా ఉండాలి అంటే కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలి. సూప్ కొంచెం చిక్కగా ఉండాలి అంటే కొంచెం వాటర్ తక్కువ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకున్నామంటే మనకు ఉప్పు, కారం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ నేను చేపలు కడిగి పెట్టేశాను అన్నాను కదా, ఇది ఈ చింతపండు పులుసు వచ్చేసి బాగా మసిలిన తర్వాత మంట తగ్గించి అందులోకి ఈ చేప ముక్కల్ని వేసేస్తున్నానండి. మంట ఎందుకు తగ్గించమన్నాను అంటే ఆ వేడికి చేపలు చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి తొందరగా ఉడికిపోతాయండి. ఇది చేప ముక్కలు అందులోకి వేసిన తర్వాత గరిటె తీసుకొని కదపటం లేదు. ఎందుకంటే మనం గరిటెతో కదిపే కొద్దీ చేప ముక్కలు అన్నవి చిదిమిపోయి ఈ చేప ముక్కల్లా కాకుండా అంటే కీమాలాగా తయారవుతుందండి. అప్పుడు మనం చేపలని చేపలుగా తీసుకొని తినలేం కాబట్టి ఇలాగా వేసి మూత పెట్టేసేసి చిన్న మంట మీద జస్ట్ ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అవి ఏ టైప్ ఆఫ్ చేపలైనా కూడా ఈజీగా కుక్ అయిపోతాయి. ఆ తర్వాత దీన్ని బాగా ఉడికిపోయింది చూడండి, గరిటెతో అలాగా అంటే మెత్తగా సాఫ్ట్గా కిందికి దిగుతుంది కదా. ఈ స్టేజ్లో వచ్చేసి నేను కొత్తిమీరని పైన చల్లేసేసి మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు కుక్ చేసానండి. చేసేసి దించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇది ఒక 3 అవర్స్